ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ రోజున గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఆమేన్. ఈ రోజున ఈ గుడ్ న్యూస్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు ఆదరణ లేక ఉంటున్నావా? నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి సమస్యలను బట్టి నిన్ను ఎవరు కూడా పట్టించుకునేటువంటి వారు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నావేమో. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా వైపు ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు తలంచుకోవట్లేదు అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటున్నావేమో నీకుంటున్నటువంటి సమస్యను బట్టి. అయితే నిజంగా ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రేమలలో తల్లి ప్రేమ చాలా గొప్పది, చాలా విలువైనది కదా. అయితే తల్లి కూడా ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళవచ్చు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ. అయితే నిత్యము విడవక కాచి కాపాడేటువంటిది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. తల్లి ఏ రకంగా అయితే ఆదరిస్తుందో, బాధలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే హక్కున చేర్చుకుంటుందో, ఒక సమస్యలో ఉన్నప్పుడు తల్లి ఏ రకంగా అయితే కౌగిలించుకొని తన దరికి చేర్పించుకుంటుందో, అదే రకంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చేస్తాడు అంటే తల్లి మనల్ని ఆదరించినట్లు దేవుడు కూడా నిన్ను ఆదరించు వాడై ఉంటున్నాడు. దేవాతి దేవుడు నిన్ను ఆదరించేటువంటి వారై ఉంటున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను ఆదరించేటువంటి వారు ఉండరు, కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిన్ను ఆదరించేటువంటి దేవుడు. ఆయన మాత్రమే నీకు ఆదరణగా ఉంటున్నాడు. ప్రతి సందర్భంలో నీకు అన్నిటిని తుడిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ దుఃఖాన్ని తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ధైర్యపరిచేటువంటి మాటలను మీరు గట్టిగా పట్టుకొని విశ్వాసం కలిగి ముందుకు కొనసాగించబడండి. దేవుడు మీ జీవితంలో కార్యము చేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి ఆరోగ్యాలను దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. దేవానికి స్తోత్రం. ఎవరు ఎటువంటి బలహీనతల మధ్య ఉంటున్నారో వారి బలహీనతలన్నిటిని కూడా తీసివేసిన ఆయన మీ బలాభివృద్ధి చేత మీరు నింపి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.